పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ ప్రత్యేకమైన సమయంలో విశ్వవాణి ద్వారా అందించబడుతూ ఉన్న ఈ వర్తమానాలు విని ప్రార్థించి ప్రోత్సహించి నిమిత్తమై సమకూడి వచ్చిన ప్రియులందరికీ పరిచర్య పక్షంగా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులరా, ఈ ప్రత్యేకమైన సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. రండి, కీర్తనల గ్రంథము 65వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు ఈ అధ్యాయంలో 13 చరణాలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 13 చరణాలలో మన ప్రభు సర్వశక్తిమంతుడు, సృష్టికర్త, ఆశీర్వదించి అభివృద్ధినిచ్చేటటువంటి దేవుడిగా మనకు ఈ 13 వచనాలలో కనిపిస్తూ ఉన్నాడు. 65వ అధ్యాయములో 8వ చరణము నుండి మనం గమనించినప్పుడు, ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు అని వ్రాయబడిన మాట. భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు, మహదైశ్వర్యము కలుగు చేయుచున్నావు అని వ్రాయబడిన మాట. దేవుని నది నీళ్లతో నిండి ఉండటం, ఆ విధంగా దేవుడు భూమిని సిద్ధపరుస్తూ భూమిలో నుండి ధాన్యమును ఆయన ఉత్పత్తి చేస్తూ ఉన్న విషయాన్ని ఈ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం. దుక్కులను ఆయన విస్తారమైనటువంటి నీళ్లతో తడిపి ఆ గనిమలను ఆయన చదును చేస్తూ ఉన్న విషయం. పిల్లరా, ఎంత అద్భుతమైనటువంటి పదాల సంపద ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రభువు ఉన్నాడు, అడవి బీడులను చూపిస్తూ ఉన్నాడు, కొండలను చూపిస్తూ ఉన్నాడు, లోయలను చూపిస్తూ ఉన్నాడు. ఈ అధ్యాయంలో మన ప్రభువు ఒక వ్యవసాయకునిగా ఆయన కనిపిస్తూ ఉన్నాడు. ఎలాంటి వ్యవసాయకుడు అని అంటే, ఆయన భూమిని తడుపుతూ ఉన్నాడు, ఆయన దుక్కి దున్నుతూ ఉన్నాడు, గనిమలను ఆయన చదును చేస్తూ ఉన్నాడు, విత్తనాలు విత్తుతూ ఉన్నాడు, ఫలములను ఆయన కోస్తూ ఉన్నాడు. ఆయన శ్రమ పడుతూ ఉన్నటువంటి వ్యవసాయకునిగా, కష్టపడుతూ ఉన్నటువంటి వ్యవసాయకునిగా ఈ అధ్యాయంలో మన ప్రభువుని మనం చూస్తున్నాం. ప్రియులారా, ఆ విధంగా ఆయన శ్రమ పడినప్పుడు, ఆ విధంగా ఆయన చదును చేస్తూ ఉన్నప్పుడు, ఆయన ద్వారా పొలము చేయబడుతూ ఉన్నటువంటి, ఆయన ద్వారా వ్యవసాయము చేయబడుతున్నటువంటి ఆ చేను ఎలా ఉంటుంది అని అంటే సస్యశ్యామలముగా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటి అని అనగా, ఆయన చదును చేసిన, ఆయన చేను వేసిన, ఆయన దుక్కుదునిన, నీళ్లు గట్టిన ఆ పొలము సస్యశ్యామలముగా ఉండిన తర్వాత, ఫలభరితమైనదిగా పుష్పించిన తర్వాత ఏం చేయాలి ఆ పొలము అని అంటే, సంతోషధ్వని చేయాలి, గానము చేయాలి. కింద వచనంలో మనం చూస్తూ ఉన్నాము, అన్నీయు అనగా బీడులు, కొండలు, లోయలు అన్నీయు సంతోషగానము చేస్తూ ఉన్నాయి, ఆనందగానము చేస్తూ ఉన్నాయి. గుండెల నిండా ఉప్పొంగిన ఆరాధనా భావాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఈ వచనాలలో మనం గమనించినప్పుడు ఈ పొలము లేదా ఈ చేను ఏమిటి అని అనగా, అది ఒక వ్యక్తి, ఒక విశ్వాసి, లేదా ఒక కుటుంబము, లేదా ఒక సంఘము. ప్రియులారా, ఒక వ్యక్తి, ఒక కుటుంబము, ఒక సంఘము దేవుని చేత వ్యవసాయము చేయబడితే అనగా దేవుని చేత తడపబడితే నీళ్లతో, ఆయన నదిలో నుండి వచ్చిన నీళ్లతో, గనిమలను దేవుని చేత చదును చేయబడితే, ఆయన ఆ పొలమును దర్శిస్తే అక్కడ అద్భుతమైనటువంటి వ్యవసాయ ఉత్పత్తులు, అద్భుతమైనటువంటి ఫలములు, అద్భుతమైనటువంటి సంపద కలుగుతూ ఉన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఎప్పుడు అని అనగా దేవుని చేత వ్యవసాయం చేయబడిన పొలం, దేవుని చేత వ్యవసాయం చేయబడినటువంటి విశ్వాసి, దేవుని చేత వ్యవసాయం చేయబడినటువంటి సంఘము ఎలా ఉండాలి అని అనగా సంతోషధ్వని చేయాలి, ఆనందగానము చేయాలి. ప్రియులారా, ఈ సంతోష ధ్వని
ఈ ఆనంద గానములు సర్వ సృష్టికర్త, సర్వశక్తిమంతుడైనటువంటి ఆ ప్రభువుకి కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో ఆయనకు స్తోత్రములు, జిహ్వాఫలములు అర్పించేటటువంటిదిగా కనిపిస్తూ ఉంది. ఈ మాటల దగ్గర ఆలోచించినప్పుడు ప్రియులారా, మనకు ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. ఆయన పేరు ఇస్సాకు కదా. ఇస్సాకు తన కుమారుడైనటువంటి యాకోబును తన దగ్గరకు పిలిచి యాకోబును ఆశీర్వదిస్తూ ఉన్నటువంటి ఆ సందర్భాన్ని మనం గమనించినప్పుడు ప్రియులారా, ఆదికాండము 27వ అధ్యాయము 27వ వచనం దగ్గర ఈ విషయాన్ని మనం చూడగలుగుతాం. అతడు అనగా యాకోబు ఇస్సాకు దగ్గరకు వచ్చి అతనిని ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు అతడు అతని వస్త్రములు వాసన చూచి అతనిని దీవించి ఏమంటూ ఉన్నాడు అని అంటే, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది అన్నాడు. ప్రియులారా, యెహోవా దీవించిన చేను, ఇది సువాసనతో నిండిపోయినటువంటి చేను. యెహోవా దీవించిన చేను సాక్ష్యము కలిగిన చేను. యెహోవా దీవించిన చేను ఫలభరితమైనటువంటి చేను. యెహోవా దీవించిన చేను అద్భుతమైనటువంటి సస్యములతో కూడినటువంటి చేను. అలాగైతే ప్రియులారా, ఏమంటూ ఉన్నాడు ఇస్సాకు అని అంటే, నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేను వలె ఉన్నది అన్నాడు. యాకోబును మనం చేసినప్పుడు యాకోబు ఆ విధంగా ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. యాకోబులో నక్షత్రము మన ప్రభు అయిన యేసుక్రీస్తు యూదా గోత్రముల నుండి వచ్చాడు. ఆయన లోక రక్షకునిగా కల్వరి శిలువలో సమస్త మానవాళి రక్షణ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని కాచాడు. ఇది అద్భుతమైనటువంటి పొలం కదా ప్రియులారా. మనం గమనించినప్పుడు నీ కుటుంబం, నా కుటుంబం, ఒక విశ్వాసి కుటుంబం, ఒక సంఘము యెహోవా చేత దీవించబడిన చేను వలె ఉంటే అది సువాసన భరితముగా ఉంటుంది, అనగా సాక్ష్యార్థముగా ఉంటుంది, దేవుని మహిమపరిచేదిగా ఉంటుంది. ఇంకొక చేను గమనించినప్పుడు ఆదికాండములోనే ఇంకొక విషయాన్ని మనం చూడగలుగుతాం. 24వ అధ్యాయము 63వ వచనం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చి చుండెను. ఈ విషయం దగ్గర ఆలోచించినప్పుడు ప్రియులారా, ఇస్సాకు పొలంలోనికి వెళుతూ ఉన్నాడు. సందర్భం ఏమిటి? అబ్రహాము పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరు తనకు ఉండబోయేటటువంటి భార్యను తీసుకుని వస్తూ ఉన్నటువంటి సమయం అది. ఇదిగో ఆమె ఒంటెల మీద వస్తూ ఉంది. ఆమె ఒంటెల మీద వస్తూ పొలములో ధ్యానిస్తూ ఉన్నటువంటి తనకు కాబోయేటటువంటి ఇస్సాకును చూసి, ఆ మనుష్యుడు ఎవరు అని చెప్పినప్పుడు, ఆ మనుష్యుడే నీకు కాబోయే భర్త, నా యజమాని కుమారుడు అని చెప్పినప్పుడు ఒంటెల మీద నుంచి వెంటనే ఆమె దిగిపోయి తన తలకు ముసుగు వేసుకొని ఓ గౌరవప్రదమైన వ్యక్తిత్వాన్ని ఆమె కనపరుస్తూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, యెహోవా దీవించిన చేను ఇస్సాకు పొలంలో ధ్యానం చేస్తూ ఉన్నాడు. తనకు వివాహము కాబోతూ ఉంది. అలాంటి సందర్భంలో ఆయన సృష్టికర్తను ధ్యానించడానికి వెళ్ళాడు. వివాహానికి ముందు ఈ దినాలలో మనం ఏం చేస్తూ ఉన్నాం? ధ్యానం చేస్తూ ఉన్నామా? సృష్టికర్తను ఆలోచన చేస్తూ ఉన్నామా? ఆయన శక్తిని, ఆయన ప్రేమను, ఆయన దయను ఆలోచన చేస్తూ ఉన్నామా? ప్రియులారా, ఇస్సాకు అయితే ప్రభువుని, సృష్టికర్తని, శక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి ధ్యానించడానికి పొలంలోనికి వెళ్ళగా తనకు కాబోయే భార్య వస్తూ తనను చూచి ఒంటెల మీద నుండి దిగిపోయి ఓ శ్రేష్టమైనటువంటి గౌరవాన్ని ఇస్సాకుకు కనబరుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ ఏ కుటుంబము, ఏ వ్యక్తి యెహోవా చేత చేను చేయబడిన వానిగా, యెహోవా వలన పొలము వేయబడినటువంటి వానిగా ఉంటాడో అక్కడ విలువలు ఉంటాయి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా చేత దీవించబడినటువంటి చేను, కుటుంబము, వ్యక్తి విలువలు కలిగినటువంటి వాడిగా ఉంటాడు. భర్త భార్యను ప్రేమించేదిగా, భార్య భర్తను ప్రేమించేదిగా, పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించేవారిగా, తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించేవారిగా ఓ శ్రేష్టమైన ఆత్మీయ విలువలు కలిగినటువంటి కుటుంబముగా ఆ కుటుంబము ఉంటుంది. ప్రియులారా, ఇది విలువలతో కూడినటువంటి పొలముగా మనం చూస్తూ ఉన్నాం.
యెహోవా చేత దీవించబడినటువంటి పొలము విలువలతో కూడిన పొలము. యెహోవా చేత దీవించబడినటువంటి పొలము ప్రియులారా, అది ఇస్సాకు వలన ఆశీర్వదింపబడినదిగా యాకోబును మనం చూస్తూ ఉన్నాము. యెహోవా వలన దీవించబడినటువంటి పొలము. అలాగైతే ఈ పొలము అనగా నీవు నేను మన కుటుంబాలే. ప్రియులారా, ఈ పొలాల దగ్గర మనం ఆలోచన చేసినప్పుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు శిష్యులతో చెబుతూ ఉన్నాడు. యోహాను సువార్త 4:35 తెల్లబారిన కోతకు వచ్చినటువంటి పొలాలు. ఈ పొలాలు ఎలా ఉన్నాయి అని అంటే, ఈ పొలాలు డ్రై ల్యాండ్గా ఉన్నాయి. ఇవి కోతకు సిద్ధంగా ఉన్నట్టుగా ఉన్నాయి. ఈ పొలాలు పచ్చనివిగా, సస్యశ్యామలముగా, యెహోవా చేత దీవించబడినవిగా, విలువలతో కూడినటువంటి పొలాలుగా ఉండాలి అని అంటే ఆ పొలములు సేద్యము చేయబడాలి. దేవుని వలన సేద్యము చేయబడాలి అని అనగా స్వార్థ ప్రకటించబడాలి. ఈ గచ్చ పొదలలోనికి, ఈ ముండ్ల పొదలలోనికి, ఈ బీడుబారిన పొలాలలోనికి ఎవరు వెళ్ళి సేద్యము చేయగలుగుతారు అనగా స్వార్థను ప్రకటిస్తారు? ఆ బాధ్యత దేవుడు నీ మీద, నా మీద, సార్వత్రిక సంఘము మీద ఉంచాడు. ఈ గొప్ప బాధ్యతను పైన వేసుకొని విశ్వవాణి ద్వారా ఈ శ్రేష్టమైనటువంటి పని జరుగుతూ ఉంది ప్రియులారా. కాబట్టి కోత యజమానుని మీరు ప్రార్థన చేయండి, పనివారిని పంపమని అన్నాడు ప్రభు. ఈ బీడుబారిన పొలాలు శ్రేష్టమైన సస్యశ్యామలముగా, సమృద్ధి అయినవిగా ఉండాలి. ప్రభువుని ఆరాధించాలి, ప్రభువును గణపరచాలి, సంతోషగానము చేయాలంటే సువార్త ప్రకటించబడాలి. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ ప్రత్యేకమైన సమయంలో నీవు, నేను, మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? యెహోవా వలన చేను చేయబడుతూ ఉన్నామా? విత్తనాలు చల్లి నీరు కట్టి ప్రభువే మన కుటుంబాలకు వ్యవసాయకుడిగా ఉన్నాడా? అలాగే అయితే మనం ధన్యులం. ప్రియులారా, అలాంటి ధన్యత లేక బీడుబారిన లోయలుగా, కొండలుగా ఉండేటటువంటి ప్రాంతాలు, వ్యక్తులు, కుటుంబాలు ఎంతోమంది ఉన్నారు. అట్టి వారికి సువార్త ప్రకటించబడినప్పుడు ప్రతి ఎత్తు పొలము చేయబడుతూ ఉంది, ప్రతి కర్రకు పూడ్చబడుతూ ఉంది. ప్రియులారా, పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. స్వార్థికులను పంపటానికై మీరు ముందుకు రండి. మిషనరీ భారం కలిగినటువంటి వారిగా ఉండి ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయమని ప్రభు పేరట మేము మీకు మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను సర్వ సమృద్ధిగా, సస్యశ్యామలమైనవిగా ఉండినట్లు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయాళుడా మా తండ్రి, మీకు స్తోత్రాలు నైనా. ఉదయకాలము, సాయంకాల ఉత్పత్తులకు మీరే ఆద్యుడువునైనా మీకు స్తోత్రాలు. మీరు సృష్టికర్తవునైనా మీకు వందనాలు. బీడుబారిన లోయలైనా, కొండలైనా ఒక దినాన అవన్నీ కూడా సమము చేయబడి సస్యశ్యామలముగా ఉంటాయి అని ప్రభువా మీరు చెబుతూ ఉన్నటువంటి మాట నాయనా ఎంత దీవెనకరం. ఆ విధంగా మీ చేత వ్యవసాయము చేయబడినటువంటి వారముగా, కుటుంబములుగా మేము దీవించబడి యెహోవా చేను వలె ఆశీర్వదింపబడినటువంటి పొలాలుగా, ధ్యానించేటటువంటి పొలాలుగా, విలువలతో కూడినటువంటి పొలాలుగా మేము ఉండుటకు మీ కృపను అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప కాపుదల సర్వలోక పరిశుద్ధులకును మనకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.